అధికారం కోసం ఇష్టారీతన హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి నమ్మించి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. జగన్ హయాంలోనే ఉన్నత విద్యా పథకాలు పక్కాగా అమలయ్యాయన్న ఆయన తక్షణమే ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 12వ తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. విజయవాడలోని గుణదలలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో పలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో కలిసి ఆయన ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ విద్యార్థులకు అండగా ఉండాలని ఫీజు పోరు యువత పోరు కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలియజేశారు. విద్యార్థుల జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుందన్న ఆయన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. జగన్ తెచ్చిన పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులకి అదేవిధంగా జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులకి ఇక్కడ ఇచ్చేసిన మీడియా సోదరులందరి దగ్గర నమస్కారం తెలియజేస్తూ రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నష్టపోయిన విద్యార్థులు యువతకు సంబంధించి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు 12వ తారీఖున ఫీజు పోరు యువత పోరు కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం. ఆ కార్యక్రమం ఏదైతే 12వ తారీఖున కోర్టుల దగ్గర మన న్యాయస్థానం కోర్టులు ఉన్నాయో అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పని, యువకులకి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాదాపుగా 5 టర్ములు ఫీజు ఈరోజు విద్యార్థులకి చెల్లించకుండా కాలేజీలో విద్యార్థుల్ని మా ఫీజులు వెయ్యని చెప్పని కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటికి పంపించేస్తుంటే కొంతమంది విద్యార్థులు అయితే ఆ ఫీజు పోరు తట్టుకోలేక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు గారు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తాను. కూటమి ప్రభుత్వం విద్యార్థులపై ప్రయోగిస్తున్నటువంటి ఈ విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకి విద్యా దీవెన వసతి దీవెన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వ్యక్తి. ఈరోజు విద్యతోనే మార్పు సాధ్యమని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్యార్థులకు అందించబడింది. ఆ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలుగు మీడియం స్కూల్స్ పెట్టి మళ్ళీ మామూలుగా ఆ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అంటే పేదలు చదువుకోవటానికి రేపు 12వ తారీఖున తలపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే యువత పోరుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విధ్వంసకర పరిపాలన అని ఒక ట్యాగ్ తగిలిచ్చారు. ఏ జాతి అయినా నష్టపోవాలంటే విద్యను నాశనం చేస్తే చాలు, ఆ జాతి మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు చేస్తుంది అదే. ఇంతకుముందు భరోసా ఉండేది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ మా పిల్లల్ని మేము ఎక్కడి వరకైనా చదివించగలం, ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ ఏ రకంగా అయినా ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి దాటి అమ్మఒడి వరకు వచ్చి పుస్తకాలు బట్టలు షూస్ ఇచ్చి
అసలు మీ చదువు గురించి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, మేము అండగా ఉంటామని చెప్పిన రోజుల నుంచి ఇప్పుడు ఏ స్థాయికి తీసుకొస్తున్నాం? చదువుని విధ్వంసం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు? ప్రజలు అజ్ఞానంలో ఉంటే ఏదైనా చెప్పి నమ్మించవచ్చు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, విచక్షణ వస్తుంది, ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. కాబట్టే ఏది నాశనం చేస్తే మనం పోరుబాట అన్నది 12వ తారీఖున నిర్వహించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియం మిత్రులు అలాగే ప్రింట్ మీడియం మిత్రులు అందరినీ పిలిచి 12వ తారీఖున ఏదైతే ఫీజుని పిల్లలకి ఇవ్వకుండా ఈరోజు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కూటమి నాయకుల మీద ఈరోజు వాళ్ళకి ఒక సూచన ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఫీజు పోర్ అన్నది కార్యక్రమం అన్నది 12వ తారీఖున చేపట్టడం జరుగుతుంది. పిల్లల్ని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ నెడుతుందో ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఈరోజు 5 త్రైమాసికాలు ఇవ్వకుండా ఆ పిల్లల్ని ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు 4th ఇయర్ అయిపోయిన బీటెక్ పిల్లలందరూ ఈరోజు ఏ రకంగా వాళ్ళు సర్టిఫికేట్స్ బయటికి రాకుండా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్నా వాళ్ళ భవిష్యత్తు ఒక అంధకారంలోకి వెళ్తుంది. ఈరోజు ఆ పిల్లలందరూ ఏం చేయాలా? ఇంతవరకు నమ్ముకొని ఆ పేరెంట్స్ గత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోన ప్రతి టర్ము పూర్తి స్థాయిలో ఫీజు వాళ్ళకి డబ్బులు ఆ ఖాతాల్లో పడిపోయేవి. చక్కగా పిల్లలు చదువులు ప్రశాంతంగా చదువుకునేవారు. అలాగే ఇంట్లో ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు యువత పోరుబాటని కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా పార్టిసిపేట్ చేయాలని, ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకి అంతమొందించేంత వరకు కూడా ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు యావత్తు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనేటువంటి పిలుపు ఇవ్వటం అనేది జరుగుతుంది. మొత్తం 2,50,61 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానీకానికి లక్షలాది మందికి అందజేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఆరాకోర నిధులతో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఏమైపోయినాయి మీ సూపర్ 6 కానీ మీ చెప్పినటువంటి హామీలు ఏమైపోయినాయి? విద్యా వ్యవస్థని సమూలంగా నాశనం చేయడానికి దాన్ని కొత్త పుంతలో తొక్కుతున్నాం అనేటువంటిది కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ లోకేష్ మాట్లాడినటువంటి దాంట్లో దీన్ని 4 అంచెల విధానాన్ని తీసుకొస్తాము ఈ విద్యా వ్యవస్థలో అని చెప్పడం, ఇది లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని ఆయన ప్రవేశపెడుతున్నాడు అనేటువంటి తెలియజేస్తూ ఈ పోరుబాటుని సక్సెస్ చేయవలసిందిగా కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క యువత పోరు కార్యక్రమాన్ని ఈ నెల 12వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే ఎలక్షన్ ముందు మేము విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారో, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈ యొక్క కూటమి పాలన నడుస్తుంది. యువతకు పక్కదావ పట్టించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యువతకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేయడం జరిగింది. అలాంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అబద్ధాల కూటమి ప్రభుత్వంలాగా ఏర్పడిందే తప్ప యువతకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి ఫీజు రిమర్వేషన్ కానీ యువతకు నిరుద్యోగ భృతి కానీ ఏమీ ఇవ్వకుండా ఈ యొక్క మబ్బు పెట్టి ఒక దోచుకోండి దాచుకోండి అనే విధానంతో పాలన కొనసాగుతుంది. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. యువత మరి కృష్ణా జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు పిలుపునిచ్చిన విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున విద్యార్థుల తరపున ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా వసతి దీవెన బకాయిలు 4,600 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మానసిక ఆందోళనకి గురి కాకుండా, పరీక్షలు ప్రశాంతంగా రాసుకునే విధంగా, కాలేజీ యాజమాన్యాల దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా హాల్ టికెట్లు వచ్చేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
4,600 కోట్ల రూపాయల బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని విద్యార్థుల తరపున వాళ్ళ తల్లిదండ్రుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మరి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలని నిరుద్యోగులకి చెల్లించాలని, మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయకుండా పెట్టుబడిదారులకి పెత్తందారుల అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణని తక్షణమే విరమించుకోవాలని, నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ర్యాలీలు, అనంతరం కలెక్టర్లకి వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో 12వ తారీఖు ఉదయం 10:30 గంటలకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు అందజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనా కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2024-25 విద్యా సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలకు గాను 700 కోట్లు మాత్రమే ఒక టర్మ్ ఫీజు విడుదల చేసింది. తిరిగి 2025-26 విద్యా సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో కేవలం 2,400 కోట్లు మాత్రమే కేటాయించారు. 1,250 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లో ప్రభుత్వం కోత విధించింది.